అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ. తెలంగాణ అభ్యర్థులకు స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మన డ్రీమ్స్ గోల్ ఏఎల్ టీవీ ఛానల్ లోపల అన్నమాట తెలంగాణకు సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ యొక్క మార్నింగ్ న్యూస్ మనం పెట్టుకోవడం జరిగింది మన ఛానల్ తరపు నుంచి. ప్రతిరోజు అన్నమాట ఇక్కడ ఈరోజు ఎపిసోడ్ 1 అయితే కండక్ట్ చేశాను అన్నమాట. ఇక్కడ మన తెలంగాణ లోపల మన న్యూస్ పేపర్లో ఎటువంటి ఆర్టికల్స్ వచ్చాయి, అదేవిధంగా జాబ్‌కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మన తెలంగాణ లోపల, మరి ఎటువంటి అంశాలు చర్చించారు ఇక్కడ అధికారులు స్టెప్ బై స్టెప్ అయితే ప్రతిరోజు అన్నమాట మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఒక ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 లైక్ ఈ విధంగా అయితే మీకు ప్రతిరోజు ఒక వీడియో అయితే వస్తుందన్నమాట. తెలంగాణ లోపల జరిగినటువంటి జాబ్ అప్డేట్స్ అన్నమాట. ఓకే, ముందుగా ఈరోజు వచ్చేసి అన్నమాట ఇక్కడ చూడండి, జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని మనకి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి అనుగుణంగా మనం చూసుకున్నది ఇక్కడ ఏదైతే మంత్రి పొంగులేటిని కోరిన కోదండరామన్ మనకి ఇక్కడ టైటిల్ అయితే మనకు మెన్షన్ చేశారనమాట. ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకున్నటువంటి సమావేశంలో భాగమన్నమాట, మనకు ఇక్కడ ఏదైతే ప్రొఫెసర్ వారు ఇక్కడ కోదండరామ్ గారు అయితే ఇక్కడ మన సార్ని అయితే అడగడం జరిగిందనమాట. సార్ మరి ఇక్కడ ఏదైతే మనకున్నటువంటి తెలంగాణ లోపల జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, స్పష్టత ఇవ్వండి అని కూడా ఈ యొక్క అంశం అయితే మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. దీంతో పాటు పలు జాబ్లకు సంబంధించినటువంటి, బదిలీలకు సంబంధించినటువంటి, ఖాళీలకు సంబంధించినటువంటి అంశాలు అయితే మనం నిన్న చర్చించడం జరిగింది. ఓకే, దీనికి అనుగుణంగా ఇందులో భాగంగా మనకు గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి అవకతవకలు జరిగినాయి కాబట్టి దీనికి అనుగుణంగా కూడా మనకు హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో మరి పరీక్షకి సంబంధించినటువంటి పోస్ట్ పోన్ చేస్తారా, ఎలా ఉంటుందని కూడా ఈ యొక్క అంశం అయితే మనకు డిస్కస్ చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి సమావేశంలో. ఓకే, ఇదన్నమాట జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ప్రకటించిన యొక్క విషయం పైన. అదేవిధంగా మనకు సెకండ్ థింగ్ అయితే మనం మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి, ఇంకోటి అనమాట ఇక్కడ ప్రతిరోజు అనమాట మన ఛానల్ తరపు నుంచి ఈ విధంగానే టోటల్ గా తెలంగాణ ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి కంప్యూటర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను దాదాపుగా 3 నుంచి 4 పేపర్ సెర్చ్ చేసిన తర్వాతనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ అంశం చూడండి, ఇక్కడ గ్రూప్ 1 పై అపీల్ కు టీజీపీఎస్సీ నిర్ణయం మనకి ఇచ్చింది అనమాట. ఏదైతే మన గ్రూప్ సంబంధించినటువంటి పరీక్ష సంబంధించినటువంటి ఏదైతే అప్పీల్ చేయడానికి అవకాశం అయితే ఇస్తామని మనకి ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్ పేర్కొనడం జరిగింది, మీరు చూడవచ్చు అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ఏదైతే గ్రూప్ 1 జవాబు పత్రాలను చూడండి ఇక్కడ పునర్మూల్యాంకనం చేయాలని ఇక్కడ మనకు ప్రకటించే ఒక న్యూస్ అయితే మనకు ఉందన్నమాట. అదేవిధంగా దీంతో పాటు లేదంటే పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలంటూ ఇక్కడ హైకోర్టు సిగ్నల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తుంది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క అంశంలో చాలా మంది అభ్యర్థులు కూడా ఇదివరకు గ్రూప్ 1 పరీక్ష రాశారు. అదేవిధంగా కొన్ని అవకతవకలు జరగడంతో ఈ యొక్క సిచ్యువేషన్ అయితే మనకి ఏర్పడడం జరిగింది అనమాట. నెక్స్ట్ అంశం మనం చూసుకున్నది ఇక్కడ మనకు క్లారిటీ అయితే మెన్షన్ చేస్తున్నమాట. ఇక్కడ సేమ్ అనమాట ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ఇక్కడ మనకు ఆర్టికల్ రావడం జరిగింది, మనం ఇదివరకు డిస్కస్ చేసాము. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించడానికి ఇక్కడ అభ్యర్థులు అయితే ఆందోళన చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏదైతే చిక్కడపల్లి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పరిధిలో అభ్యర్థులందరూ కూడా కొద్దిగా చోటకు గుమ్మక్కై ఇక్కడ గ్రూప్ 1 సంబంధించిన పరీక్షలు మళ్ళీ రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి ఇక్కడ మాకు అని ఇక్కడ మనకు ధర్నా అయితే చేయడం జరిగింది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియో తరపు నుంచి అనమాట. ప్రతిరోజు అనమాట ఈ విధంగానే తెలంగాణ ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి కంప్లీట్ గా అన్నమాట వివరాలు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి నేను కొన్ని అవకతవకలు మాట్లాడవచ్చు, కానీ అప్కమింగ్ లో స్టెప్ బై స్టెప్ అనమాట మళ్ళీ మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క అంశం బట్టి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. అందరికీ నమస్కారం, జై హింద్.